హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా ఉందనంటే గత వారం రోజుల నుంచి కూడా బాగా వేడెక్కుతుందని చెప్పుకోవాలి. అసలు రోజుకో పని, రోజుకొక వేట అనేటట్టు ఉంది. అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీపం 2 పథకం అని చెప్పి ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం అనే గ్రామానికి ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ ఊరిలో ఎప్పటి నుంచో కూడా ఒక ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో కొండ మీద ఉన్న గుడి, ఆ గుడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది, హోమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ గుడికి సంబంధించిన ఇబ్బందులు ఏమున్నాయి అవనేటట్టు ప్రతి ఒక్కటి కూడా గుర్తించడం జరిగింది. అయితే ఆ గుడికి దాదాపుగా 60 ఎకరాల భూములు అనేవి ఆ గుడికి సంబంధించిన ఆస్తులు అనేవి ఉన్నాయంట. అవన్నీ కూడా కొంతవరకు అవినీతికి గురవడం, మెయిన్ గా అక్కడ గ్రావెల్ అంటే ఏదైతే ఎర్రనేల తవ్వకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ భూముల నుండి తవ్వేసి, కొండలన్నీ కూడా తవ్వేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కొంతమంది ప్రైవేట్ కంపెనీ వ్యక్తులతో కలిసి ఇదంతా చేయడం జరిగిందంట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒక డ్రోన్ వీలో చూడడం జరిగింది. అయితే చూసిందే కాక ఇటు మెయిన్ గా చూసుకుంటే ఆ గుడికి సంబంధించిన కొండ ఏదైతే ఉందో ఆ కొండ దాదాపుగా పరిసర ప్రాంతాల వరకు కూడా దానికి ఆనుకున్నంత వరకు కూడా ఈ గ్రావెల్ అనేది తవ్వేశారంట. అయితే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం జరిగింది. ఏదైతే ఈ గుడికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. ఆయన అటవీ పర్యావరణ శాఖ మంత్రి కాబట్టి ఆయన పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆయన అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. అయితే వెంటనే కూడా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక హైవే రోడ్డు టెండర్ ఏదైతే ఇచ్చారో దానిని అడ్డం పెట్టుకొని ఇక్కడ గ్రావెల్ అంతా కూడా తవ్వేశారు. దాదాపుగా 26 ఎకరాల్లో ఈ ఎర్రనేల దెబ్బలు అంటే ఈ ఎర్ర కంకర ఏదైతే ఉందో ఇదంతా కూడా తవ్వేసి ఆ హైవే రోడ్డుకి వాడేశారంట. కానీ ఎక్కడ తవ్వేరు అనేటట్టు ఆ హైవే రోడ్డుకు సంబంధించిన పనులు రికార్డ్స్ లో అయితే మాత్రం ఎక్కడ తవ్వేరని కాకుండా వేరే చోట ఎక్కడో తవ్వి అక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పారంట. కానీ వాస్తవానికి ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ భూముల్లో తవ్వారంట. కానీ వేరే చోట తవ్వారు అనేటట్టు ప్రభుత్వానికి రికార్డ్స్ లో రాసేసారంట. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఎర్రనేల దెబ్బలు తవ్వడం వల్ల ఈ గ్రావెల్ అనేది మొత్తం తవ్వుకుంటూ పోవడం వల్ల పర్యావరణం అంతా కూడా పాడైపోయింది అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడడం జరిగింది. వెంటనే కూడా అటవీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వెంటనే కూడా గత 5 ఏళ్లలో ఎవరైతే ఈ గ్రావెల్ అంతా తవ్వారో అంతా కూడా బయటకు తీయాలనేటట్టు ఇటు అటవీ అధికారులకి ఇటు రెవెన్యూ అధికారులకి వీళ్ళిద్దరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి సంబంధించిన పూర్తి నివేదిక అనేది పూర్తి సమాచారం అనేది నా టేబుల్ మీదకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఆయన ఆదేశాలు ఇచ్చి ఈ రోజుకి దాదాపుగా వారం రోజులు అవుతున్నట్లుంది. వెంటనే కూడా దానికి సంబంధించిన నివేదిక అంతా కూడా అటవీ అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కటి కూడా వెల్లడించడం జరిగింది. 26 ఎకరాల వరకు కూడా ఈ గ్రావెల్ అనేది దాదాపుగా 6.92 క్యూబిక్ మెట్రిక్ టన్నుల లోత్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ ఎర్రనేల గ్రావెల్ ఉంది ఇదంతా కూడా ఇష్టానుసారంగా తవ్వేసుకొని బయటకు అమ్ముకున్నంత అమ్ముకొని మిగతాదంతా కూడా ఈ హైవే రోడ్లు ఏదైతే వేస్తున్నారో వాటికి సంబంధించి ఇచ్చేయడం జరిగింది. ఎర్రనేల దెబ్బలు ఏవైతే ఉన్నాయో ఈ కొండలన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ అనకొండలు అనేవి పూర్తిగా మింగేసినని చెప్పుకోవాలి. ఖచ్చితంగా పర్యావరణ రహితం కొండలు కానీ గుట్టలు కానీ మట్టిలు కానీ అసలు మైనింగ్ చేయడమే తప్పు. గత 5 ఏళ్లు కూడా మైనింగ్ అధికారులందరూ కూడా అసలు పనిచేసినట్టు కూడా ఎక్కడ లేదు. కానీ ఇంత దారుణంగా మైనింగ్ అనేది జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఈ కొండలు గుట్టలు ఏవైతే మట్టికి సంబంధించిన దెబ్బలు కానీ లేకపోతే అసలు ఒక్కటని లేదు, ప్రతి ఒక్కటి కూడా తవ్వుకుపోయారని చెప్పుకోవాలి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ అనకొండలు కొండల్ని గుట్టల్ని వదలకుండా మొత్తం కూడా తవ్వుకుంటూ మింగేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. ఈవెన్ రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఎవరైతే ఈ అవినీతి చేశారో వాళ్ళందరికీ కూడా జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈవెన్ వాళ్ళకి సహాయం చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోకాల్ నోటీసులు అనేవి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని రక్షించడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడా కూడా ఈ అక్రమ తవ్వకాలు కానీ అక్రమ మైనింగ్ ఏదైతే ఉంది ఇదంతా కూడా పరిరక్షించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. గత 5 ఏళ్లు కూడా ఎక్కడెక్కడైతే ఇలాంటి దొంగతనంగా మైనింగ్ జరిగిందో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తుంది. ఆ వచ్చిన దానికి వెంటనే కూడా తగిన చర్యలతో వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు మనం అయితే చెప్పుకోవచ్చు.